తను అన్నప్పుడు సిద్ధు కదా, ఇప్పుడు సూపర్ స్టార్ కదా, అందుకని ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే చేస్తుంది. ఇది ఆయన బయోపిక్ అనుకోవచ్చా? ఇది సిద్ధు గారి బయోపిక్ అనుకోవచ్చా? సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడి బయోపిక్ ఇది. అట్లుంటుంది మనతోని. సిద్ధు గారు, సార్ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట, నిజమేనా? ఏం లేదు సార్. ఇది స్టార్ బాయ్ సిద్ధు అని అన్నా పెట్టినా అన్నా 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 వద్దన్నా వద్దన్నా అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అది ఒకటి వచ్చింది సార్. ఏం రాలేదు సార్. సార్ వచ్చినా కూడా మార్చేవాడిని కాదు సార్, ఎలా ఉందో అలాగే తీసేవాడిని సార్ ఆ సినిమా. బికాస్ దానికి మనం స్టిక్ అయితేనే కదా సార్, మనం ఒరిజినల్గా ఒక కంటెంట్ తీద్దాం అనుకున్నప్పుడు అది ఎలా తీద్దాం అనుకున్నా అలా తీయాలి సార్. చూసాక వాళ్ళే అంటారు సార్ యాక్చువల్లీ షీ మేడ్ ద రైట్ చాయిస్ అని. కాకపోవాలి నాకు పడదైలుడు. ఇంకోటి, మీరు స్టార్ బాయ్ అని పెట్టుకున్నారు కదా, Sir. ఆ టైటిల్తో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? ఇంకేదన్నా బెటర్గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే అన్నారు కదా సార్ ఆయన. సూపర్ స్టారా? టైటిల్ మేము పెట్టాము, ఆయన పెట్టుకోలేదు, మేము పెట్టాము. అది సంతృప్తికరంగా ఉందో లేదో రేపు సినిమా చూసి మీరందరూ చెప్పాలి. సిద్ధు జనరల్ గడ్డి గారు, సిద్ధు Sir. జనరల్ గడ్డి గారికి ఒక క్వశ్చన్. సార్ మొత్తం పేరు పెట్టి పిలిచారు భయం వేస్తుంది. నేను బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ గురించి క్రియేట్ చేశారు మీరే. ఫస్ట్ ఫిల్మ్ బాగా హిట్ అయింది. సో అది సెకండ్ చేసేటప్పుడు అంటే మోస్ట్లీ సెంటిమెంట్గా అందరినీ కంటిన్యూ చేస్తారు టెక్నీషియన్స్ని, కానీ మీరు డైరెక్టర్ని మార్చారు, మ్యూజిక్ డైరెక్టర్ని మార్చారు, ఒక ప్రొడక్షన్ హౌస్ తప్ప హీరోయిన్ మార్చారు. సో ఈ మార్చినప్పుడు మీకు ఎందుకు సార్ అలా మార్చవలసి వచ్చింది? గలీజ్గానే ఉన్నారు అదే నువ్వు. అలా కాదండి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు లాస్ట్ టైం చేసినప్పుడు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకల, తమన్ గారు అండి. ఇప్పుడు రామ్ మిరియాల ఆల్రెడీ ఉన్నాడండి, రెండు సాంగ్స్ చేశాడు. ఇప్పుడు తమన్ గారు సార్ ఇందాక చెప్పినట్టు హీఈస్ వెరీ బిజీ విత్ హిజ్ వర్క్, సో తను హీ కుడెంట్ గివ్ అస్ అవర్ టైం క్రికెట్. అండ్ దెన్ ఇప్పుడు అదే కెమెరామెన్ అండి, అది ఎవరు చూడలేదు, రైట్? అదే రైటర్ అండి, అది ఎవరు చూడలేదు. రైటర్ని అడిగాను, రైటర్ మీరే, కానీ నేను అడిగింది హీరోయిన్ డైరెక్టరు. సార్ కొత్త కథ తీస్తున్నాం కదా సార్, అదే అమ్మాయిని పెట్టి ఎలా తీస్తున్నాం? ఇది కొత్త కథ కదండి, అది వేరే కథ, ఇది వేరే కథ సార్. సో ఇది కొత్త ఫ్రెష్ కథ కదా సార్. సో ఫ్రెష్ క్యారెక్టర్ అండి, అంటే టిల్లు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కలిసి ఎలా మనసు విరగొట్టుకున్నాడు అనేది ఈ కథ సార్. సో దీనికి ఆబ్వియస్లీ ఫ్రెష్ పేరింగ్, ఫ్రెష్ కాస్టింగ్ జరగాలి కదండి.